ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ గణపతిరాజు. సెల్ నంబర్ 8519111889. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 26వ తారీఖున వచ్చే మార్గశిర పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి జీవితంలో మెరుపు వేగంతో ఒక సంఘటన జరగబోతుంది. ఇది వీరి జీవితాన్నే మార్చబోతుంది. ఈ రాశి వారు మునుపెన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. పౌర్ణమి తర్వాత ఈ రాశి వారికి అన్ని శుభగడియలే. నక్కతొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న అదృష్ట మార్పులు ఏమిటి? అలాగే ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీరు ఏ రంగంలోనైనా అనుకున్నది సాధిస్తారు. తాము కోరుకున్న లక్ష్యాలను ఛేదించే వరకు పట్టువదలని విక్రమార్కునిలా కృషి చేస్తూ గమ్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ నూతన సంవత్సరం మీ ఇంట సిరి సంపదలను, భోగభాగ్యాలను తెస్తుంది. ఈ సమయంలో అన్ని రంగాలలో విజయాలను అందుకుంటారు. వృత్తిపరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు మీ జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. వారి మెప్పును పొందుతారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో సానుకూలంగా ప్రవర్తించడం వలన వారి సపోర్ట్ మీకు కష్టకాలంలో అండగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతైతే ఆదాయ ప్రయోజనాలను పొందుతారో అంతే మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనిలో స్ట్రెస్ కారణంగా మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతుంది. ఎప్పుడు పని గురించి ఆలోచిస్తూ దానిపైన ధ్యాస పెట్టి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ పనిలో మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకుంటూ ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో పూర్తి చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక విద్యార్థులకు ఈ సమయం సానుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత, ఆసక్తి చదువు పట్ల కాకుండా ఇతర విషయాల వైపు మల్లుతుంది. తద్వారా చదువులో మీ యొక్క ప్రతిభ అనేది కుంటుపడుతుంది. అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి మీ ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినట్లయితే మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో మరింతగా కష్టపడవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలలో ఉన్నత చదువులను పూర్తి చేసుకుని స్వదేశాలకు వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కొత్త ఇన్వెన్షన్స్ చేసి బిజినెస్ లో నూతన ఒరవడిని సృష్టిస్తారు. మీ ద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. చిన్న పొజిషన్ లో ఉన్న మీరు అతిపెద్ద పొజిషన్ కు చేరుకుంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే ఈ రాశి వారికి ఈ సమయం మొత్తం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారం అనేది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. బ్యాంకు నుండి ఏవైనా రుణాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవి ఈ సమయంలో మీకు లభిస్తాయి. అంతేకాకుండా నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ సమయంలో వ్యాపార పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా దూకుడు ప్రదర్శించకుండా నిదానంగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మీకు మేలుని చేకూరుస్తుంది. ఈ సమయంలో టెక్స్టైల్స్ బిజినెస్ చేసే వ్యాపారస్తులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు మధ్య వ్యాపారంలో చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు ఎన్నో సానుకూలమైన ఫలితాలను అందిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఇంతకాలం పని ఒత్తిడిలో పడి పిల్లల గురించి ఆలోచించని ఈ రాశి వారు ఈ సమయంలో వారితో ఎక్కువ సమయం గడపడం వలన మీకు మీ పిల్లలకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ అవసరాల కోసం ఈ సమయం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే మీ భాగస్వామి మీకోసం ఒక సర్ప్రైజ్ ను ప్లాన్ చేస్తారు. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ అవకాశాలు లభిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తిని భాగస్వామిగా చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ సమయంలో లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో పాటు కోరుకున్న వ్యక్తినే భాగస్వామిగా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య
విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అవి పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తలెత్తినప్పుడు మీరు నోటిని అదుపులో పెట్టుకుని ఎటువంటి గొడవకు పోకుండా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. పెద్ద అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ పని ఒత్తిడి కారణంగా చికాకు, తలపోటు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ సమయంలో మీరు రోజులో ఎంతో కొంత సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపండి. తద్వారా కొంతవరకు ఒత్తిడికి దూరం అవుతారు. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, యోగా, వ్యాయామం చేయటం వలన ఎలాంటి మానసిక ఒత్తిడినైనా సరే అధిగమించగలరు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం వలన మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. తద్వారా ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా తలపెట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక పెను ప్రమాదం కూడా పొంచి ఉంది. అది ఏమిటంటే వాహన గండం. ఈ సమయంలో మీరు వాహనాలలో ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే గ్రహస్థితుల్లో మార్పుల కారణంగా మీకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. మీ వంతు జాగ్రత్త మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. అందువల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం గణపతిని ఆరాధించండి. ఈ సమయంలో మీరు గణపతి ఆరాధన చేయటం వలన చేపట్టిన ప్రతి పని కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు. శుక్రవారం రోజు దుర్గామాత ఆలయంలో కుంకుమ పూజ చేయటం వలన సకల శుభాలు చేకూరుతాయి. లలిత సహస్రనామాలను పఠించండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి దళాలు వేసిన నైవేద్యాన్ని సమర్పించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బూరెల దండను నైవేద్యంగా సమర్పించండి. తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశివారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సూర్యోదయ సమయంలో పాలతో అభిషేకం చేయించండి. ఈ విధంగా 5 మంగళవారాలు చేసినట్లయితే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోయి సత్సంతానం కలుగుతుంది. శుక్రవారం రోజు దుర్గామాత ఆలయంలో రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం వెలిగించటం వలన అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. ఈ సమయంలో గోమాతను పూజించటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండటం కోసం సోమవారం రోజు శివునికి పంచామృతాలతో అభిషేకం చేసి ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మీ దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ మధ్య బంధం మరింతగా బలపడుతుంది. సో చూసారు కదండి, డిసెంబర్ 26వ తారీఖున వచ్చే మార్గశిర పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి జీవితంలో మెరుపు వేగంతో జరగబోయే సంఘటన ఏమిటి, అది వీరి జీవితాన్ని ఏ విధంగా మార్చిపోతుంది, పౌర్ణమి తర్వాత వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతుంది, అలాగే ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.